మార్కు సువార్త 1వ అధ్యాయము 32 నుండి 34వ వాక్యం వరకు మనం చదువుకుందాం. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు, అనగా యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ ఆన్లైన్ లైవ్ ప్రోగ్రాంలో మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి యూట్యూబ్లో మన ప్రోగ్రాం ద్వారా ఈ సాయంకాల సమయంలో మీరు అనారోగ్యంతో ఉన్నారా? మనసులో కృంగిపోయి ఉన్నారా? వేదనతో ఉన్నారా? నలిగిపోయి ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? మనసులో ఎంతో కలవరము, భయము, దిగులుతో ఉన్నారా? అయితే మీ కొరకే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ప్రతి ఆదివారము సాయంకాల సమయంలో ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా మీకు వాక్యం అందిస్తాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యము మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేక దయ్యములను వెళ్ళగొట్టెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో, ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న మీ కుటుంబాలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయన యొద్ద, ఆయన సన్నిధికి, ఆయన యొద్దకు మనం వెళ్తున్నప్పుడు, మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు అనేక రోగులు, నానా విధమైనటువంటి రోగులు, శ్రమలో ఉన్నవాళ్ళు, రోగముతో ఉన్నవాళ్ళు, కుష్టు రోగులు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు, చెవిటివారు, అనేకమైనటువంటి నానా విధమైనటువంటి రోగముల చేత పీడించబడుతున్నటువంటి, వేదనల చేత పీడించబడుతున్నటువంటి, బాధల చేత పీడించబడుతున్న ప్రజలందరూ కూడా సాయంకాల సమయంలో దేవుని యొద్దకు చేరుకున్నారు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచాడు, ఆదరించాడు, బలపరిచాడు, హృదయంలో ఉన్న కలవరమును తొలగించాడు, హృదయంలో ఉన్న బాధను తొలగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఈ ఆన్లైన్ లైవ్ ఆరాధన కార్యక్రమంలో దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, మన ప్రోగ్రాం చూస్తున్న మీ కుటుంబాలకు దేవుడు బలమైనటువంటి కృప చూపించబోతున్నాడు. ఆయన శక్తి చేత మీరు విడిపించబడబోతున్నారు. ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. మీ కన్నీరంతా దేవుడు తుడవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాయంకాల సమయమున ప్రొద్దుగుంకినప్పుడు, ఈ సాయంకాల సమయంలో యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. నువ్వు ఏ రోగముతో ఉన్నావో, ఏ బలహీనతో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ వేదన చేత ఉన్నావో, నీ వేదనలు, నీ బాధ, నీ శ్రమలను కూడా దేవుడు తొలగించబోతున్నాడు. నీకు విరోధముగా రూపించబడుతున్న శత్రువు, నీకు విరోధముగా లేస్తున్న శత్రువులు, నీకు విరోధంగా మాట్లాడుతున్న శత్రువులు, నీకు విరోధంగా అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతూ నీకు విరోధంగా లేపబడుతున్న శత్రువుల యొక్క పొగరును, గర్వమును అనప శక్తి గల దేవుడు ఆయన. ఈరోజు నీ దేవుడు నీతో ఉండబోతున్నాడు. నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు ప్రభు అయిన యేసయ్య గొప్ప మిరకలు జరిగించబోతున్నాడు. నీ కళ్ళ ముందు చూస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకత పరిస్థితులు, శత్రువుల నుంచి దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు చూస్తున్న ఆ శత్రువు నీ ఎదుట లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు అనేకమైన వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరకు వచ్చారండి. ఈరోజున నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఎటువంటి కృంగుదల కలిగి ఉన్నావో,
అది నాకు తెలియదు, కానీ నిన్ను ఎరిగిన దేవుడు, నీ హృదయమును ఎరిగిన దేవుడు, నీ మనసుని ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ తలంపులను ఎరిగిన దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను పైకి లేపుతాడు, నీకు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, సాయంకాల సమయంలో అనేకమైన వ్యాధిగ్రస్తులు, అనేకమైనటువంటి జబ్బులతో ఉన్న వాళ్ళు, అనేకమైన దయ్యాల చేత పీడించబడుతున్న ప్రజలు ప్రభు దగ్గరికి రాగానే ప్రభు వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీ ఇంటిలోకి వస్తే, యేసయ్య నీ హృదయంలోకి వస్తే అనేకమైన అద్భుతాలు చూస్తావు, స్వస్థతను చూస్తావు, విడుదల చూస్తావు, దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. ఈ సాయంకాల సమయంలో ఈ ఆదివారం ఆరాధన, ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో, ఈ ఆన్లైన్ ఈ లైవ్ కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే, నా జనులకు నేను అద్భుతములు కనపరుస్తానని మాట్లాడుతున్నాడు. ఏ సమస్యతో బాధపడుచున్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ అప్పుల్లో ఉన్నావో, ఈ రోజున నిన్ను కృంగదీస్తున్న అప్పులే కావచ్చు, నిన్ను కృంగదీస్తున్న శ్రమలే కావచ్చు, నిన్ను కృంగదీస్తున్నటువంటి నీ బంధువులే కావచ్చు, నిన్ను కృంగదీస్తున్న నీ తోటి సేవకుడే కావచ్చు, నిన్ను కృంగదీస్తున్న నీ విశ్వాసే కావచ్చు, నిన్ను కృంగదీస్తున్న ఉద్యోగంలో ఉన్న నీ సహా ఉద్యోగులే కావచ్చు, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, వేధిస్తున్నారో, ఎవరైతే నిన్ను శ్రమ పెడుతున్నారో వారి మధ్యలో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే సిగ్గుపడ్డావో, ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఆ ప్రాంతంలో, వారి మధ్యలో, ఆ స్థలములో, నీవున్న ఉద్యోగంలో, నీవున్న సేవలో, నీవున్నటువంటి సంఘములో, నువ్వు చేస్తున్న పనిలో నిన్ను గొప్ప చేసే దేవుడిగా ఉండబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తూ, నీ శ్రమను చూస్తూ, నీ రోగమును చూస్తూ, నీ బాధను చూస్తూ నీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఈ సాయంకాల సమయంలో యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. దేవుని కార్యములు మీరు చూడబోతున్నారు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు. ఊహించలేని కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అనేకమైన వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరుస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో స్వస్థపరిచే దేవుడిగా ఉండబోతున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈ సాయంకాల సమయంలో మీ జీవితంలో పాపములన్నీ క్షమిస్తాడు. ఈ సాయంకాల సమయంలో మీ హృదయంలో ఉన్న వేదన తొలగిస్తాడు. ఈ సాయంకాల సమయంలో మీరు ఉన్నటువంటి ప్రతి మానసికమైన వేదన తొలగిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పక్షవాయు రోగులు వచ్చినప్పుడు, కుంటివారు వచ్చినప్పుడు, గుడ్డివారు వచ్చినప్పుడు, మోగవారు వచ్చినప్పుడు, కుష్ఠరోగులు వచ్చినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గుండె పాడైపోయిందా, లివర్ పాడైపోయిందా, కాళ్ళు చేయి పడిపోయిందా, ఈరోజు మనసు బాగా లేకుండా ఉన్నావా, హృదయంలో కృంగిపోయి ఉన్నావా, శరీరంలో వ్యాధితో నలిగిపోతున్నావా, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నావా, అప్పులతో బాధపడుచున్నావా, ఆర్థికపరమైన సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా, చనిపోవాలనుకుంటున్నావా, అయితే దేవుడు నీ కొరకే ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. ఆయన నీ కొరకు అద్భుతమైన ద్వారములు తెరవబోచున్నాడు. ఆర్థిక ద్వారములు తెరవబోచున్నాడు. పరలోక ద్వారములు తెరవబోచున్నాడు. ఆరోగ్య ద్వారములు తెరవబోచున్నాడు. నీ పక్షాన ఉండి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విజయోత్సవంలో ఊరేగించబోతున్నాడు. ఆయన నీతో ఉండబోతున్న దేవుడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్న దేవుడు, నీకు విరోధముగా పనిచేస్తున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా, ఏ వ్యక్తి నీ పైన జయము నందకుండా దేవుడు నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థతలు రెండు ఉన్నాయి. ఒకటి, మనకు స్వస్థత కావాల్సింది ఆత్మలో ఉన్నటువంటి వేదన, ఆత్మలో ఉన్న బాధ, ఆత్మలో ఉన్న కృంగుదల, ఆత్మలో నలిగిపోతున్న మీ మనసును దేవుడు స్వస్థపరిచి మీ శరీరంలో పనిచేస్తున్న వ్యాధుల నుంచి కూడా విడిపిస్తాడు ఆయన. యేసయ్య వాక్యం సెలవిస్తుంది, ఒక్క శరీరాన్ని స్వస్థపరిచే దేవుడు కాదండి, మనసును కూడా బాగు చేస్తాడు. ఈరోజు నీ మనసు బాగలేకుండా ఉందా? నీ హృదయములో కలవరముతో ఉన్నావా? నీ హృదయము దిగులుతో ఉన్నదా? నీ హృదయములో చెప్పుకునేటువంటి ఆ గుండె నిండా, హృదయం నిండా ఎంతో వేదనతో, కన్నీటితో ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నీ వేదన తొలగించబోతున్నాడు, నీ బాధను తొలగించబోతున్నాడు, నీ కష్టములు తొలగించబోతున్నాడు, నీ శ్రమలు తొలగించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ పాపము నుంచి విడిపించబోతున్నాడు, నీ శాపము నుంచి విడిపించబోతున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి దేవుని రాజ్యానికి చేర్చి ఆ అద్భుతమైన కృప యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరంతా దేవుడు తుడవబోతున్నాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేయబోతున్న శక్తిగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆయనే ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అనేక ప్రజలు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడించబడుతున్న, దెయ్యముల చేత, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, దుష్టాత్మలు, దురాత్మల చేత పీడించబడుతున్న ప్రజలు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు, ప్రభు వారిని విడిపించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ఆన్లైన్ కార్యక్రమంలో, ఈ మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఈ ఆన్లైన్ ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. నువ్వు వేదన పడుచున్నావా వ్యాధిని బట్టి, వేదన పడుచున్నావా అప్పులను బట్టి, వేదన పడుచున్నావా శత్రువులను బట్టి, వేదన పడుచున్నావా సమస్యలను బట్టి, వేదన పడుచున్నావా వివాహం కాలేదని, వేదన పడుచున్నావా ఉద్యోగం రాలేదని, వేదన పడుచున్నావా ఇల్లు లేదని, వేదన పడుచున్నావా మందిరం లేదని, వేదన పడుచున్నావా వ్యాపారం లాభం లేదని, వేదన పడుచున్నావా, నీ వేదన ఏదైనప్పుడు కూడా దేని ద్వారా వేదన పడుచున్నావు, ఆ వేదన, ఆ బాధ, ఆ నొప్పంత దేవుడు తొలగించబోచున్న అద్భుతమైన దేవుడు ఆయన. నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వండి. మీ హృదయంలో యేసయ్యను విశ్వసించండి. యేసుక్రీస్తు భూమికి ఆకాశమునకు పునాది వేసిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, ఆకాశం సృష్టించిన దేవుడు, సమస్తము సర్వమును సృష్టించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము కూడా సాధ్యం చేయగలుగుతాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న వేదన, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న పాపములు, నీ కుటుంబంలో ఉన్న శాపముల నుంచి విడిపించగలిగిన ప్రేమగల దేవుడు, శక్తిగల దేవుడు ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. రోగముతో ఉన్నవా? దేవుని మందిరానికి రండి. అనారోగ్యముతో ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభు దగ్గరికి రండి, ఆయన సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రభు నీ కన్నీరంతా తుడిచివేస్తాడు, ప్రభు నీ కష్టాలన్నీ తొలగిస్తాడు. నీ హృదయంలో మాననటువంటి వేదనలు, నిందలకు, అవమానములకు నీ గుండె బద్దలైపోయి గాయపరచబడి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఉన్నావేమో, అయితే ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆ సమస్యలను బట్టి, అప్పులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, ఎదుర్కొంటున్న ప్రతి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, సమస్యలు ఈరోజు నేను ఎంతగానో కురంగదీస్తూ వేధిస్తున్నావేమో, అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆయన నీ వేదన తొలగించబోతున్నాడు. గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వాక్యం చూస్తే కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రైజ్ ది లార్డ్. గుండె చెదిరిపోయిందా? సమస్యలను బట్టి, అవమానములను బట్టి, నిందలను బట్టి, నీ భర్త చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి, నీ భార్య చేస్తున్న పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి మీ గుండె చెదిరిపోయిందా? అయితే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నిన్ను
ఆధ్యాత్మికంగా స్వస్థపరచబోతున్నాడు. గుండె చెదిరిన మీ హృదయాన్ని, మీ మనసును బాగు చేస్తాడు. నీ శరీరంలో ఉన్న వ్యాధుల నుంచి విడిపిస్తాడు. నీకు సమాధానము నెమ్మదిస్తాడు. గుండె చెదిరిపోయిన మీ కుటుంబాలకు దేవుడు గొప్ప ఆదరణ ఇవ్వబోతున్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు, యేసు ప్రభుల విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నప్పుడు, యేసు క్రీస్తులో నమ్మకం వచ్చినప్పుడు ఆయన కృప చూపిస్తాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో యెహోవా దీనులను పైకి లేవనెత్తును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తన గ్రంథము 142వ కీర్తన 2వ వాక్యం చదువుకుందాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియని ప్రభు అని ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో చెప్పుకుంటున్నాను. నీకు ఏ బాధ కలిగి ఉన్నావు, ఏ కష్టము కలిగి ఉన్నావు, ఏ రోగముతో బాధించబడుతున్నావో, ఏ సమస్యలతో బాధించబడుతున్నావో బహు వినయముగా దేవునికి చెప్పండి. ప్రభు నీ బాధను తొలగిస్తాడు. ప్రభు నీ కష్టమును తొలగిస్తాడు. నీ కష్ట దినములన్నీ పోగొట్టి నీకు నెమ్మదిచ్చే ప్రేమ గల దేవుడు ప్రభు అయిన యేసయ్య. 42వ కీర్తన 6వ వచనంలో నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర చెవియొగ్గుము యేసయ్యా. నేను చాలా కృంగి ఉన్నాను. ఈ రోజున కృంగిపోయిన మీ కుటుంబాలను దేవుడు పైకి లేపబోతున్నాడు. నలుగుతున్న మీ కుటుంబాలను బలపరచబోతున్నాడు. అనారోగ్యముతో మీ కుటుంబాలను స్వస్థపరచబోతున్నాడు. ఆదరణ లేని మీ కుటుంబాలకు ఆదరణ ఇవ్వబోతున్నాడు. కన్నీటితో ఉన్న మీ కుటుంబాలను కన్నీటి నుంచి దేవుడు ఆయన మీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమంలో ఈ ఆన్లైన్ ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన మీ కుటుంబాలను దేవుడు పైకి లేపబోతున్నాడు. నలిగిన మీ హృదయాలను బలపరచబోతున్నాడు. శరీరంలో ఉన్న వ్యాధుల నుంచి విడిపించబోతున్నాడు. ఆయన శక్తి మీ పైకి రాబోతుంది. ఆయన బలము మీ పైకి రాబోతుంది. ఈరోజు నీ శరీరంలో ఉన్న వ్యాధులు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ గుండెల్లో ఉన్న వేదన, బాధను దేవుడు తొలగించబోతున్నాడు. మీ దుఃఖమును సంతోషంగా మార్చే శక్తి గల, ప్రేమ గల దేవుడు ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో నేను తెలియచెప్పుకొనుచున్నానని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు కృంగిపోయి ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, అప్పులో ఉన్నావా? అయ్యో, ఎటు చూసిన పరిస్థితులన్నీ కూడా ఒక చీకటి నిన్ను ఆవరించి ఉన్నదేమో. ఎటు చూసినా నీకు సమస్య పరిష్కారం కాని పరిస్థితులు ఉన్నాయేమో. ఎటు చూసినా ఎవరి నుండి సహాయం అందలేని పరిస్థితులు ఉన్నాయేమో. ఎటు చూసినా ఎవరు కూడా నిన్ను ఆదరించలేని వారుగా ఉన్నావేమో. అయితే యేసుక్రీస్తు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను తల్లి గర్భములో ఆయన నిర్మించాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని హస్తము మీకు అందించబోతున్నాడు. ఆయన హస్తము నీకు సహాయం చేయబోతుంది. ఆయన హస్తము నిన్ను బలపరచబోతుంది. ఆయన హస్తము నీకు విజయాన్ని ఇవ్వబోతుంది. ఆయన హస్తము నిన్ను స్వస్థపరచబోతుంది. ఆయన హస్తములో బలమైన శక్తి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా కృంగి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, కన్నీటి గుండా వెళుతున్నావా, హృదయం బద్దలైపోయి ఉన్నదా, గుండె చెదిరిపోయి ఉన్నదా? అయితే ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. 46వ కీర్తనలో మొదటి వచనంలో ఆయన వాక్యం సెలవుస్తుంది. అయ్యా నీకు వందనాలు. ఆపత్కాలములో యెహోవా నమ్మదగిన దేవుడు. ఆపత్కాలములో దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. శ్రమల కాలములో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కష్టకాలములో దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఇబ్బందుల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడు. కష్టములో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయంలో ఎంతో వేదన ఉండి ఉండొచ్చు, ఎంతో బాధ ఉండవచ్చు. నీ బాధను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. నీ కష్టమును ఎవరు కూడా తీర్చకపోవచ్చు. నీలో ఉన్నటువంటి ఆ సమస్యలు పరిష్కారం చేయకపోవచ్చు. ఈ లోకం ఎవరో సాయం చేస్తారని,
ఎవరు పరిష్కరిస్తారని, ఎవరు ఆదుకుంటారని, ఎవరు వస్తారని, ఎవరు విడిపిస్తారని, ఎవరు నన్ను బలపరుస్తారని, నన్ను ఆదరిస్తారని అనుకొని ఎదురు చూస్తూ వారు రాలేని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, మీరు గనుక యేసు ప్రభుని పిలిస్తే, యేసు ప్రభువా నా యొద్దకు రండి యేసయ్యా, నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా సమస్యను పరిష్కారం చేయండి ప్రభువా, నా కష్టమును తొలగించయ్యా, నా వ్యాధిని తొలగించయ్యా, నా హృదయంలో ఉన్న బాధను తొలగించయ్యా, గుండె చెదిరిపోయాను ప్రభువా, లేవలేని పరిస్థితులు ఉన్నాయా, కృంగిపోయాను ప్రభువా, నాకెవరు సహాయం చేసేవారు లేరు ప్రభువా, మీరు సహాయం చేయండి ప్రభు అని దేవుని సహాయం కనుక తీసుకుంటే ప్రభు మీకు అద్భుతమైన సహాయం అందిస్తాడండి. అద్భుతమైన సహాయం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు కదా, దేవా నీవే నాకు సహాయం అయ్యా, నాకు ఎవ్వరు లేరు ప్రభు సహాయం చేసేవారు, ఆదరించేవారు ఎవరు లేరు ప్రభు, కష్టకాలంలో నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ప్రభు అని ఆ భక్తుడైన దావీదు దేవుని సహాయం కొరకై విన్నవించుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో మీరు గనక ప్రభువులో విశ్వాసం ఉంచితే, మీరు గనక దేవుని సహాయం కొరకు అర్జిస్తే, దేవుని సన్నిధిలో గనక దేవునికి మొరపెడితే, మీ బాధ అంతా ప్రభువుకు చెప్పుకుంటే మీ బాధను తొలగించగలుగుతాడు, మీ వ్యాధిని స్వస్థపరచగలుగుతాడు, మీ కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. కీర్తనలు 3వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. ఈయన అనుభవంలో అనేక ప్రజలు దావీదు గారిని బాధించారు, వేధించారు. 3వ కీర్తన మొదటి వచనం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయస్వదముగాను, నా తల ఎత్తువాడుగా ఉన్నావయ్యా. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. నీవే దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు, రక్షణ యెహోవాది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను భయపడను, యెహోవా నాకు ఆధారం, నా తల ఎత్తువాడువు నీవే, నాకు ఆధారము నీవే, నేను భయపడను ప్రభువా. అద్భుతమైనటువంటి సహాయమును, దేవుని సహాయమును దావీదు గారు కోరుతున్నారు. ఎంతోమంది బాధించేవారు విస్తరించి ఉన్నారట, ఎంతోమంది ఆయన మీదికి లేచారట చంపడానికి, ఎంతోమంది వేధిస్తూ బాధిస్తూ ఏదో విధంగా దావీదు గారిని చంపాలని చూస్తున్న శత్రువుల నుంచి దేవుడు అద్భుతమైన రక్షణ కలగజేశాడు. ఆయన అనుభవంలో ఏమంటున్నాడంటే, నా తల ఎత్తువాడవు నీవేనైనా, నీవే నాకు ఆధారమయ్యా, దుష్టుల దవడపళ్ళు విరగొట్టేవాడవు నీవే, నేను భయపడనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ మీదికి లేస్తున్న శత్రువులు, నీ మీదికి వస్తున్న శత్రువులు, నీ మీదికి వస్తున్న విరోధులు, నిన్ను బాధించేవారు, నిన్ను వేధించేవారు, నిన్ను చంపాలని చూస్తున్నవారు, నీకు హాని చేసేవారు, నిన్ను నష్టం చేసేవారు, నిన్ను అన్ని విధాలుగా బాధిస్తూ వేధిస్తున్న ఆ ప్రజలను దేవుడు దూరంగా ఉంచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దూరంగా ఉంచబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ సాయంకాల సమయంలో యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొద్దకు నానా విధములైన వేదనల చేత బాధించబడుతూ, వేధించబడుతూ, ఎన్నో రోగములు పీడించబడుతూ, చేతబడి మాంత్రిక దయ్యపు శక్తుల నుంచి బాధించబడుతున్న ఆ ప్రజలు యేసు ప్రభు యొద్దకు సాయంకాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచాడు, వారి హృదయంలో వేదన తొలగించాడు, వారి కుటుంబంలో నెమ్మదిచ్చాడు, వారి కుటుంబంలో శాంతినిచ్చాడు, వారికి కావలసిన దేవుని ప్రేమను అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో నువ్వు దేని విషయంలో కృంగిపోక్కర్లేదు, దేని విషయంలో నలిగిపోక్కర్లేదు. కృంగిన మీ కుటుంబాలు, నలుగుతున్న మీ కుటుంబాలు, వేదనల చేత బాధించబడుతున్న మిమ్మల్ని దేవుడు పైకి లేపబోతున్నాడు, మీ తల పైకి ఎత్తబోతున్నాడు. దేవుని యొక్క రక్షణ మీకు అనుగ్రహించబడబోతుంది. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. ఆయన సహాయము మీకు అందించబోతున్నాడు.